ఎన్టీఆర్ నీల్ డేట్ ఫిక్స్ కానీ కష్టాలు కూడా ఫిక్స్. ఏంట్రా ఏమైందిరా అంటే నిన్ననే డేట్ ఎన్టీఆర్ నీల్ జూన్ 25న రాబోతుందని ఫిక్స్ చేశారు భయ్య 2026లో. సో మొత్తానికి అయితే రచ్చ రంబోలా అనిపించింది. సో పర్ఫెక్ట్ డేట్ అని కూడా అనిపించింది. అందులో గురువారం వస్తుంది. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ కి ఏ వారమైనా బుధవారమైనా గురువారమైనా డే 1 రికార్డ్ ఒక రేంజ్ లో సెట్ చేసి పెడతాడు. సో అదంతా ఓకే, కానీ కష్టం కూడా దాని వెనుకనే వచ్చింది భయ్య. ఏంటి రాదే అంటే ఓవర్సీస్ మార్కెట్కి ఏంటి భయ్య బాగానే ఉంది కదా ఎన్టీఆర్కి అనుకోవచ్చు, బట్ కరెక్ట్ టైంలో రిలీజ్ కాలేదేమో అనిపిస్తుంది ఎన్టీఆర్ నీలో డేట్ మాత్రం. బట్ కరెక్ట్గా అదే డేట్ వస్తుందని కూడా నమ్మకం కూడా లేదనుకోండి. బట్ అదే డేట్గా వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం కూడా ఫేస్ చేసి వస్తుంది. ఓవర్సీస్లో మెయిన్గా హాలీవుడ్ సినిమాలతో పోటీ మామూలుగా ఉండదన్నమాట. స్క్రీన్స్ మొత్తం అవే లాక్కునేస్తాయి భయ్య, ఐమాక్స్లు మొత్తం వాటికే ఉండిపోతాయి. ఇంతకీ ఆ బడా సినిమాలు ఏంట్రా అంటే ఏమో కావయ్య, పెద్ద హాలీవుడ్ సినిమాలు అంటే వాటికి మామూలు కలెక్షన్స్ రావన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాలు ఏంట్రా అంటే యూనివర్సల్ అని, వార్నర్ బ్రదర్స్ అని ఇలాంటి సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకా ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. సో మొత్తానికి ఈ సినిమాలు మీరు విన్నట్లుంటారు ఎక్కడ, బట్ ఈ సినిమాలకి మామూలు ఫాలోయింగ్ కాదు భయ్య, అసలు పిచ్చి లేస్తుంది. ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. అండ్ ఈ కలెక్షన్స్ చూస్తే మాత్రం మామూలు కాదు, $1 మిలియన్ కాదు $1 బిలియన్ లో వస్తాయి అనమాట ఈ సినిమాలకి. సో మొత్తానికి అలాంటి సినిమాలతో ఇప్పుడు మొత్తం జూన్ 24న ప్రీమియర్స్ అక్కడ పడితే అదే జూన్ 24 నుంచి ఆ సినిమాలు రిలీజ్ ఉన్నాయి అక్కడ. సో అది ఓవర్సీస్ మార్కెట్లో. సో మొత్తానికి ఓవర్సీస్ ఇంక తెలిసిందే కదా, హాలీవుడ్ సినిమాలు అంటే పీకేసుకుంటారు చాలా మంది. సో మెయిన్గా వాళ్ళు పీకేసుకోకుండా ఈ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ డాల్బీ అని, ఐమాక్స్ అని ఇలాంటి స్క్రీన్స్ మొత్తం వాటికి వెళ్ళిపోతాయి అనమాట. ఎన్టీఆర్ సినిమాకి దాదాపు తక్కువ స్క్రీన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో అది కొంచెం ఫేస్ చేయాల్సిందే, క్రిటికల్ స్టేజ్ అనుకోవాలి. బట్ సినిమా టాక్ వచ్చిన స్క్రీన్స్ లేకపోతే కష్టం కదా, ఇది ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్. అంటే అందులో మన తెలుగు సినిమాలు అస్సలు మ్యాక్సిమం హాలీవుడ్ సినిమాలు వస్తుంటే అక్కడ ఓవర్సీస్లో మ్యాక్సిమం రిలీజ్ కావు. బట్ డేట్ పక్కగా ఫిక్స్ చేసుకొని మేము వస్తున్నాం వరకు కొడుతున్నాం, ఏ సినిమా అయినా పర్లేదని ఫిక్స్ చేసుకుని వచ్చారో ఏం గుండె ధైర్యమో వాళ్ళకే తెలియాలి, ఇంకా ఎన్టీఆర్కి నీళ్ళకే. సో మొత్తానికైతే ఎటకెలకు మన తెలుగువాడి పవర్ వాళ్ళని కొట్టి చూపిస్తే మామూలుగా ఉండదు. బట్ అంత కలెక్షన్స్ కాకపోయినా ఒక రేంజ్ ఎన్టీఆర్ నీళ్ళకి తగ్గట్టు కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారు, ఇది పర్ఫెక్ట్ డేట్ అయినా జూన్ 24 అండ్ 2026 ఈ డేట్ ప్రీమియర్స్ అక్కడ రిలీజ్ కాబోతుంది. ఈ డేట్ కరెక్టేనా అంటే మన ఆంధ్రాలో ఇక్కడ మన ఇండియాలో ఇంకా మామూలుగా లేదండి, దున్నేస్తుంది సినిమా. 2026లో 25 డేట్లో కుమ్మి ఒక వరుస జూన్లో అంతే, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఓవర్సీస్ మార్కెటే చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అవన్న పోస్ట్పోన్ అవుతుందా లేకపోతే ఎన్టీఆర్ నీళ్ళు పోస్ట్పోన్ అవుతుందా అనేది ఇక్కడ చూడాలి, పేజ్ చూడాలి. సో నాకైతే నమ్మకం లేదు దొరా, సినిమా ఎన్టీఆర్ నీళ్ళు ఖచ్చితంగా ఆ డేట్కి వస్తుందని ఖచ్చితంగా నమ్మకం అయితే లేదు. చూద్దాం, వస్తే మాత్రం రచ్చే. ఇంకెందుకు కలిసి మీరేమనుకుంటున్నారు ఈ రిలీజ్ డేట్ పై అండ్ ఓవర్సీస్లో హాలీవుడ్ సినిమాలపై తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. ఇంకెందుకు సబ్స్క్రైబ్ చేసుకోమనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.